ట్రంప్ టారిఫ్ దెబ్బతో రొయ్య కుర్రోముర్రో అంటోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆక్వా సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రంగ నిపుణులు, వ్యాపారులు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. అమెరికా సుంకాలతో ఆక్వా రంగంపై పడే ఇబ్బందులపై చర్చించారు. ఆక్వా రంగాన్ని గాడిన పెట్టి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని వ్యాపారులు కోరారు. సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ఎన్పీసీసీ నేషనల్ ఫ్రాన్కో ఆర్డినేషన్ కమిటీ నిర్ణయించారు. రొయ్యల ఉత్పత్తిని పెంచి వినియోగాన్ని పెంచేలా ప్రణాళికలు చేపట్టామని ఉపసభాపతి రఘురామ తెలిపారు. ఎవరో కూడా ఏమాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు. ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా ఎవరైనా జబ్బు చేసినా ఆక్వా చెరువులకి వైరస్ లాంటిది వచ్చినా కూడా అటువంటి వాటిని మేము ఎటువంటి ప్యానిక్ లేకుండా ఆ ప్రొడ్యూస్ని ముందు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతు అన్నవాడు నష్టపోడు, ఇండస్ట్రీ ఆగదు. సీడ్ తయారు చేసే వాళ్ళు సీడ్ తయారు చేస్తారు. అది ట్యాంకులు కూడా ఆపకుండా పరిశ్రమ యథావిధిగా జరుగుతూ ఒక వారం రోజులకి ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఈ మధ్యన సోయాబీన్ రేట్లు తగ్గినాయి కాబట్టి ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళ లాభాన్ని కొంత తగ్గించుకుని ఇక్కడ అందరికీ కూడా పవర్ సబ్సిడీ వస్తే ఈ రైతులు కూడా ఒక 10 రూపాయలు ప్రైస్ తగ్గినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో సమానంగా అమెరికాలో కన్జ్యూమరు, ఇక్కడ సీడ్ మ్యానుఫ్యాక్చరరు, ఫీడ్ మ్యానుఫ్యాక్చరరు, ఎక్స్పోర్టరు అందరూ కలిసి ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద పరిష్కారం గురించి మంత్రి అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో చర్చించడం జరిగింది. ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఈ క్రైసిస్ వలన మేము తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ ఎన్పీసీసీ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు చేసే ప్రొడ్యూస్ ఒక 2 నెలలకు కూడా సరిపోదు. సో కాబట్టి ఎక్కడో ఎక్స్పోర్ట్ చేసే బదులు లోకల్లో కూడా ఈ రొయ్య కన్జంప్షన్ని పెంచుకోవటం, రేపొద్దున్న అమెరికా వాడు 100% వేసుకున్నా లేకపోతే ఇంకెవడో ఏం చేసుకున్నా మన భారతదేశంలో జనాభా విపరీతంగా ఉన్నారు. వారికి దీని యొక్క రొయ్య యొక్క సుగుణాలని తెలియజేసి ఎలాగ కన్జంప్షన్ పెంచాలి అనే దాని మీద మేము అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్తాం. ఉమ్మడి సమావేశంలో మేము రైతులుగా పడుతున్నటువంటి విషయాలన్నీ కూలంకషంగా చర్చించాం. వారు పెద్ద మనసుతో విన్నారు. ఎక్స్పోర్టర్స్ కూడా మొత్తం ఒక డైరెక్షన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఒక హామీ, అంటే రాబోయేటటువంటి 10 రోజుల్లో రైతులందరూ భయాందోళనకు గురి కాకుండా ఒక ధరకి మేము కొనుగోలు చేస్తాము, మీరు భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా దగ్గర నుంచి ఇమీడియట్ గా పట్టుబడులు స్టార్ట్ చేసి కనీసం వైరస్ లాంటి ఇబ్బందులు చెరువుల్ని పట్టుకోవాలని మా రైతులకు కూడా మేము సూచించమని చెప్పడం జరిగింది. మా రైతులకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ మంచి భరోసా దొరికింది కాబట్టి ఇరిగేషన్ లో ఉన్నటువంటి సమస్యలు, కరెంట్ లో ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఫీడ్ విపరీతంగా ముడి పదార్థాలు తగ్గినప్పటికీ ఫీడ్ ధర దాదాపు 25 రూపాయల వరకు తగ్గాలని చెప్పి మన పెద్దలందరికీ కూడా సూచించడం, దాని మీద తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ ఫీడ్ ధర కూడా తగ్గించి ఏర్పాట్లు జరుగుతాం. ఇవన్నీ రైతుకి ఒక ధైర్యం నింపే వాతావరణంలో మంచి వాతావరణం మీటింగ్ లో జరిగింది. ఎక్స్పోర్ట్ సినారియో ఈవేళ అమెరికా ఇది ఈ ట్యాక్స్ ఇప్పుడే వేయటం జరిగింది కాబట్టి ఇంకా ఎక్స్పోర్టర్లకి బయ్యర్ల దగ్గర నుంచి క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ చేయబోయే షిప్మెంట్లకి అన్ని 26% అప్లై అవ్వబోతుంది కాబట్టే మేము ఆపాం ప్రొడక్షన్. అమెరికా చేసే ప్రొడక్షన్ మొత్తం పూర్తిగా ఆగిపోయింది ఇవాళ స్టేట్లో, ఎందుకంటే బయ్యర్స్ ఎవరు ఇంకా కన్ఫర్మేషన్స్ ఇవ్వలేదు. కాబట్టి స్టేట్లో అమెరికా చేసే ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ప్రొడక్షన్ నిలిపివేయబడింది ప్రస్తుతానికి. ట్రంప్ది ఆల్మోస్ట్ త్రూఅవుట్ ది వరల్డ్ ఆల్మోస్ట్ మేజర్ ట్రేడింగ్ కంట్రీస్తో అంతా ఈ టారిఫ్ వేయడం పడింది. పెద్ద ఇనిషియల్ పానిక్ అయితే ఉంది, బట్ ఐ డోంట్ థింక్ అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్ అని మాకు నమ్మకం ఉంది. అది ఒకటే కాదు, రైతులను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ అప్సడా యాక్ట్ ఏదుందో అప్సడా యాక్ట్ని మొత్తం రాటిఫై చేసేస్తున్నాము, చేంజెస్ తీసుకొని వచ్చేసాం. ఫీడ్ కాస్ట్ ఎట్ట తగ్గియాలి, హ్యాచరీస్ నుంచి వచ్చే రొయ్యలు పిల్లల్ని నాణ్యత ఏ విధంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 monthలో చాలా చేంజెస్ చూడబోతున్నారు.
మోడీ గారి ద్వారా ట్రంప్తో మాట్లాడించి ఆక్వా రంగానికి పెద్ద ఎఫెక్ట్ లేకుండా సీఎం గారు చేయగలుగుతారనే నమ్మకం మాకుంది. ఈరోజు యుఎస్ గవర్నమెంట్ 26% రెసిప్రోకల్ ఛార్జెస్ అని వేయటం వల్ల అసలే సంక్షోభంలో ఉన్నటువంటి రొయ్యల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇది 4 రోజుల క్రితం జరిగింది. ఈ 4 రోజుల్లోనే ఆక్వా రైతులు ఎమర్జెన్సీ హార్వెస్ట్ ఉండి పట్టుబడి పట్టడం వల్ల తక్కువ రేట్లకి అమ్మటం వల్ల కనీసం 600 కోట్ల రూపాయలు ఈ 4 రోజుల్లోనే కోల్పోవడం జరిగింది. ఈ రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం మనుగడ అనేది సాగే పరిస్థితి అనేది లేదు. ఆక్వా రంగానికి కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడానికి దౌత్యపరమైన చర్చలు జరిపి ఆ భారం అనేది రైతు మీద లేకుండా చేయాల్సి అని చెప్పి మేము కోరుకుంటున్నాం.